విస్తారమైన అటవీ సంపద, సాగునీటి ప్రాజెక్టులు, సంస్కృతి సంప్రదాయాలకు నిలయమైన దేవాలయాలు ఇలా అన్ని రకాల వనరులు ఉమ్మడి పాలమూరు జిల్లాలో ఉన్నాయని, పర్యాటక రంగాన్ని సమగ్రంగా అభివృద్ధి చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామని మహబూబ్ నగర్ ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాస్ రెడ్డి వెల్లడించారు. జిల్లాకు చెందిన రాష్ట్ర సాంస్కృతిక పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు సారథ్యంలో ఉమ్మడి జిల్లాను 2 సర్క్యూట్లుగా విభజించి పర్యాటక రంగాన్ని అభివృద్ధి చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సహకారంతో పెద్ద ఎత్తున నిధులను రాబట్టి అన్ని పర్యాటక ప్రదేశాలను అభివృద్ధి చేస్తామన్నారు. ప్రపంచ పర్యాటక దినోత్సవాన్ని పురస్కరించుకొని జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. జిల్లా పర్యాటక శాఖ ఇన్ఛార్జ్ అధికారి యు వెంకటేశ్వర్లు సమావేశానికి అధ్యక్షత వహించగా, అదనపు కలెక్టర్లు శివేంద్ర ప్రతాప్, మోహన్ రావులు పర్యాటక రంగ అభివృద్ధిపై తీసుకోవాల్సిన చర్యల గురించి మాట్లాడారు. పర్యాటక శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన ఉపన్యాస, వ్యాసరచన, చిత్రలేఖన పోటీల్లో గెలుపొందిన విద్యార్థులకు ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాస్ రెడ్డి బహుమతులను ప్రదానం చేశారు. కళాకారులు జిల్లాలోని సంస్కృతి సంప్రదాయాలపై పాటలు పాడగా, వివిధ పాఠశాలలకు చెందిన విద్యార్థులు పర్యాటక కేంద్రాలు, పచ్చదనం, పరిశుభ్రత, ప్రజల మధ్య సోదర భావం తదితర అంశాలపై అభిప్రాయాలు వ్యక్తం చేశారు. అంతకుముందు కొండా లక్ష్మణ్ బాపూజీ చిత్రపటానికి పూలమాలలు వేసి ఆయనకు ఘనంగా నివాళులు అర్పించారు. గతంలో నిర్లక్ష్యానికి గురి కాబడ్డ పాలమూరు జిల్లాలోని పర్యాటక క్షేత్రాలు, దర్శనీయ స్థలాలను మళ్ళీ పునర్వైభవం తీసుకురావాలని చెప్పి తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. నల్లమల అటవీ ప్రాంతం, పిల్లలమర్రి, జూరాల శ్రీశైలం ప్రాజెక్టులు, కోయిల్ సాగర్, సర్లాసాగర్ ప్రాజెక్టులు, అలాగే కురుమూర్తి, మన్యంకొండ, జోగులాంబ, సోమశిల దేవస్థానాలు, అనేక సంస్థానాధీశులు కట్టిన అనేక కోటలు, దర్గాలు, జహాంగీర్పేట దర్గా కావచ్చు, కోయిల్కొండ దర్గా కావచ్చు, ఇలా అనేక దర్శనీయ స్థలాలు ఈ జిల్లాలో ఉన్నాయి. అలాగే ప్రకృతి రమణీయ దృశ్యాలు కూడా, వ్యూ పాయింట్స్ కూడా ఇక్కడ ఉన్నాయి. మన మహబూబ్ నగర్ పట్టణం చుట్టే 20,000 ఎకరాల అటవీ ప్రాంతం ఉంది. ఈకో టూరిజంకి విపరీతమైన స్కోప్ ఉంది. ఒక ఇంటిగ్రేటెడ్ ప్లాన్ తయారు చేసుకొని పాలమూరు సర్క్యూట్ అని దానికి పెట్టి, ఒకటి పిల్లలమర్రి సర్క్యూటు, దాంట్లో భాగంగా ఒకటి పిల్లలమర్రి సర్క్యూట్, ఒకటి నల్లమల్ల సర్క్యూట్, ఇవి పెట్టుకొని దానికి ఫండ్స్ కేటాయించుకొని రాబోయే రోజుల్లో ఆ ప్రదేశాల్లో టూరిస్టులకు కానీ యాత్రికులకు కానీ కావాల్సిన అన్ని సౌకర్యాలు కలగజేయాలని చెప్పి మేమంతా నిర్ణయించుకున్నాం. ఎప్పుడు ఒకే చోట ఉండిపోవడం అనేది మన జీవితానికి ఎలాంటి అభివృద్ధి కలగవద్దు. 4 ప్రదేశాలు తిరగాలి. 4 చోట్ల ఏం జరుగుతుందో, అక్కడ ప్రజలు ఎలా జీవన శైలి ఎలా ఉంటుందో. मैं हर्षुल जमाती तालिमा हूँ और मेरे स्कूल का नाम केजीबीवी महबूब नगर अर्बन है। ये अपनी रियासत है, ये अपनी